నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. మీరు నా ఛానల్స్ చూస్తూ, నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. మీ వల్ల ఈరోజు నాకు 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్‌గా దొరికారు. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఇది మీ వల్లే జరిగింది కనుక మీ అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టానో చెప్పాలనుకుంటున్నానండి. నేను బై ప్రొఫెషన్ అమెరికాలో క్యాన్సర్ స్పెషలిస్ట్‌ని. నాకు 5 డిగ్రీలు ఉన్నాయన్నమాట. ఎండీ పీడియాట్రిక్స్ చేశాను, ఎండీ జనరల్ మెడిసిన్ చేశాను, తర్వాత సూపర్ స్పెషాలిటీలో హెమటాలజీ చేశాను, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ మరియు ఆంకాలజీ చేశాను. ఈ సబ్జెక్ట్స్ అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు సూపర్ స్పెషలిస్ట్‌గా నేను క్యాన్సర్ పేషెంట్స్‌ని చూస్తాను. జాబ్ విధంగా చాలా హ్యాపీ. సరిపోయినంత డబ్బులొస్తున్నాయి, మంచి ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, అన్నీ మంచిగా ఉన్నాయండి. నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ ఉంటుంది, బిజీగా ఉంటాను నేను. నా రొటీన్ ఏందంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను, బైకింగ్‌కి వెళ్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, ఈ విధంగా ఉంటుంది. నేను 5 నెలల క్రితము ఈ యూట్యూబ్ ఛానల్ పెడదామని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే చాలా ఫాల్స్ ఇన్ఫర్మేషను యూట్యూబ్‌లో లేదంటే వేరియస్ సోషల్ మీడియాలో చాలామంది స్ప్రెడ్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక అడ్వైస్ ఉందనంటూ వచ్చి చెప్తున్నారు. మంచిదే నిజం చెప్తే. కానీ చాలామంది ఏంటంటే నిజాన్ని ట్విస్ట్ చేసి చెప్పడము, లేదంటే నిజం కానిది స్ట్రాంగ్‌గా, గట్టిగా చెప్పి నిజమని జనాలకి చెప్పడం వల్ల చాలామంది దానివల్ల బాధపడుతున్నారనమాట. తప్పుడు ట్రీట్మెంట్స్ వల్ల, తప్పుడు సలహాల వల్ల అనమాట. చాలామంది ఇండియా నుంచి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇదిగో ఇక్కడ నేను ఇలాగా ఛానల్‌లో చదివాను నేను, ఇది చేస్తే బాగుంటుందంట, ఇది చేశాను దానివల్ల ఇలాగ క్యాన్సర్ పెరిగిపోయింది, లేదంటే నా డయాబెటిస్ వర్స్ట్ అయింది, హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యానని చెప్పేసి. ఇంకా విషయం ఏందంటే కొంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ నాకు ఫోన్ చేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే డయాబెటిస్ గురించి మాట్లాడమంటే, అంటే ఏం చేస్తే తగ్గుతుందంటే, ఏముందమ్మా మందులు వాడించుకో తగ్గిపోద్ది. డయాబెటిస్ అనేది లైఫ్ లాంగ్‌గా నీతోనే ఉంటుంది కనుక దీనికి క్యూర్ ఏం లేదు. నువ్వు ఇంకా జీవితాంతం మందులు వాడుకోవడమే అని చెప్తున్నారు. కొంతమంది ఎక్స్ట్రా మెడిసిన్ రాస్తున్నారు డయాబెటిస్‌కి, కానీ ఎందుకు అని చెప్పట్లేదు. కనుక ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేదు. ఇంకొక యంగ్ పేషెంటు ఫ్యాటీ లివర్‌తో వెళ్తే, ఎందుకు ఫ్యాటీ లివర్ వచ్చిందంటే నువ్వు ఎక్కువ ఫ్యాట్ తింటున్నావు గనుక అందుకే వచ్చింది. ఫ్యాట్ తగ్గించి అంటున్నారు. కానీ అసలు ఏంది అవుతుంది ఎగ్జాక్ట్ చెప్పట్లేదు. ఏం చేయాలంటే తగ్గుద్దిలే అమ్మ మందులు వాడుకో అని అంటున్నారు అని చెప్పేసి చాలా ఫ్రస్ట్రేషన్‌గా ఉన్నారన్నమాట. అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, నేను అమెరికాలో ప్రొఫెసర్‌గా పనిచేశాను నేను. రిసర్చ్ చేశాను. ఇంత నాలెడ్జ్‌తో నేనే నా నాలెడ్జ్‌ని మీ అందరితో షేర్ చేసుకుంటే మంచిదని చెప్పేసి అనుకోని, ఆ రోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నాకు టెక్నాలజీ తెలీదు, వీడియో టేకింగ్ తెలీదు, కెమెరా ముందు షైగా ఉండేవాడిని. ఇవన్నీ ఓవర్‌కమ్ చేసి మీకోసము, జనాల కోసము నేను నా వీడియోస్ నేనే షూట్ చేసుకుంటాను. ఓకే. నెక్స్ట్ ఎడిటింగ్ నేనే చేసుకుంటున్నాను. అన్నీ నేర్చుకొని రోజుకి మినిమమ్ 2-3 అవర్స్ ఎక్స్ట్రాగా టైం స్పెండ్ చేసి ఇవన్నీ చేస్తున్నానండి. దీనివల్ల నేనేదో డబ్బులు సంపాదిద్దామనో, లేదా ఫేమ్ సంపాదిద్దామనో చేయట్లేదండి. సాలరీ చాలా బాగా వస్తుంది నాకు. హ్యాపీగా ఉన్నాం మేము. ఇవన్నీ చేస్తుంది ఏందంటే, జనాలకి ఏదో ఒకటి చేయాలి, నిజాన్ని చెప్పాలి. ఎస్పెషల్లీ ఈ క్రానిక్ మెడికల్ కండిషన్స్ లైక్ డయాబెటీసు, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్, ఒబిసిటీ వీటి మీద మంచిగా మన న్యూట్రిషను, డైటు చేంజెస్ వల్ల ఏ విధంగా మనం రివర్స్ చేసుకోవచ్చు, ఏ విధంగా మన డయాబెటీస్‌ని ఈవెన్ క్యూర్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి నా టాపిక్స్ అండి. ఎందుకంటే అందరూ అన్నట్టు డయాబెటీస్‌కి క్యూర్ లేదు అన్నది నిజం కాదండి. క్యూర్ ఉంది. రివర్స్ కూడా చేసుకోవచ్చు. అది మన చేతిలోనే ఉంది. నా ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఇవన్నీ మీకు చెప్పి మిమ్మల్ని ఎన్లైటన్ చేసి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉండేటట్టు చేయడమే నా ఉద్దేశ్యం అండి. మీకు నచ్చితే నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్‌తో. ఇలా చేస్తే యూట్యూబ్ ఆల్గోరిథం ఏందంటే నా వీడియోస్‌ని చాలామంది పంపిస్తుంది. దానివల్ల వాళ్ళు కూడా లాభం ఉంటుందన్నమాట. మీరు కామెంట్లు గాని, లేదంటే లైక్స్ గాని చేయకపోతే ఏమవుతుందంటే యూట్యూబ్ ఏమనుకుంటుందంటే, ఓహో! ఇది మంచి వీడియో కాదేమో అని చెప్పేసి పక్కన పడేస్తదన్నమాట. మీరు ఎంకరేజ్ చేస్తే నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. దానివల్ల నేను కష్టపడి చేసిన దానికి ఏందంటే, నాకు చాలా మందికి లాభం ఉంది. చాలామంది బాగుపడుతున్నారు దీనివల్ల అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అగైన్ థాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థాంక్ యూ.